ఓం నమో వెంకటేశాయ. రావణం జనరావణం సురవారణ ప్రతివారణే సింహముగ్రబలం శరైర్నను లీలయా నిగృహీతవాన్ సజ్జనాన్ కరుణాకరానుగృహీతవాన్ భగవాన్ భవాన్ రామ రామ రమాపతే రమతాం మనస్త్వయి మే సదా. ప్రశాంతంగా ఉండే త్రిలోక జనులను పీడించే స్వభావం కలిగిన రావణుడిని వధించినవాడు, దేవతాదుల కష్టాలను నివారించడం కోసం అవతరించినవాడు, కరుణాసాగరుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన హే శ్రీరామ, నా మనస్సు ఎల్లప్పుడూ నీయందే ఉండాలని ఆ శ్రీరాముడిని తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మని ప్రార్థన చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ గురుధ్యాన శ్లోకములను అలాగే సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकि कोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पंचविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। इति पुत्रस्य शेषांश्च कृत्वा शिरसि भामिनी गन्धैश्चापि समालभ्य राममायतलोचना। కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళములు జరగాలి అని మంగళాశాసనము చేసి రక్ష కట్టి వనవాసానికి పంపిస్తూ ఉన్నది. మరి ఆ మంగళాశాసనం చేయటంలో కూడా అక్కడ శుభాశంసనం చేసే సందర్భంలో కూడా చాలా విశేషంగా చెప్పినది. అదితి ఏ విధంగా అయితే ఇంద్రుడికి మంగళాశాసనం చేసిందో, ఏ సందర్భంలో వృత్రాసురుణ్ణి వధించేటటువంటి సందర్భంలో ఇంద్రుడికి దేవతలందరి యొక్క మంగళాశాసనము, అదితి యొక్క మంగళాశాసనము ఏ విధంగా అయితే కలిగాయో, అలాగే వినత గరుత్మంతునికి ఏ విధంగా అయితే మంగళాశాసనం చేసిందో ఆ మంగళం కలగాలి అని చెప్తూ ఇలాగా అనేకమైనటువంటి మంగళములను గుర్తు చేస్తూ ఆమె చెప్పినది. అలాగే త్రివిక్రమునికి వామనమూర్తికి ఏ విధంగా అయితే అదితి మంగళాశాసనం చేసిందో ఆ మంగళములన్నీ కూడా నీకు కలగాలి నాయనా అని చెప్పి స్వామివారి యొక్క మహావిష్ణువు యొక్క అవతార విశేషములను గుర్తు చేసేటటువంటివి, ఆయన నిర్వర్తించినటువంటి ఘనకార్యములను గుర్తు చేస్తూ చెప్పేవి లోక కళ్యాణకరమైనటువంటి విశేషాలను చెప్పి, విశేషం ఏమిటంటే మరి ఆయా అవతారాల్లో ఉన్నటువంటి వాడు కూడా రామచంద్రమూర్తే. ఎందుకు అంటే ఆయన భూభారాన్ని తగ్గించి ధర్మ సంస్థాపన చేయటానికి ఆయా అవతారములలో అవతరించి ఇంద్రాది దేవతలను అనుగ్రహించి ఆయా ఘనకార్యములను చేయించాడు. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే అదితి ఏ విధంగా అయితే మంగళం చేసిందో అని, అదేవిధంగా ఇంకా మిగతా అవతారాల్లో ఏ విధంగా అయితే నీకు మంగళాశాసనం జరిగిందో అంటే మహావిష్ణువుకి అలాగే ఇంద్రునికి ఏ విధంగా మంగళాశాసనం జరిగిందో ఆ విధంగా నీకు మంగళం కలుగుగాక అని చెప్పి ఇక్కడ కౌసల్య అంటున్నది. విశేషం ఆయా అవతారములలో కూడా స్వామికి మంగళాశాసనం చేసినటువంటిది కౌసల్యనే అని మనకు తెలుస్తున్నది. ఎలా తెలుస్తున్నది అని అంటే పరమాత్మ మరి పృష్ణిగర్భుడుగాను, అదేవిధంగా అదితి కశ్యపులకు, దేవకి వసుదేవులకు, కౌసల్య దశరథులకు వీరికి జన్మించారు. 3 జన్మలలో 3 అవతారములలో మరి వారికి జన్మిస్తాను అని చెప్పి స్వామివారు వరమిచ్చాడు. అదితి కశ్యపులు, దేవకీ వసుదేవులు, కౌసల్య దశరథులు వీరు ఒకరే. అంటే ఆ అదితి కశ్యపులే తర్వాత కౌసల్య దశరథులు గాను, అదేవిధంగా దేవకీ వసుదేవులు గాను ఈ విధంగా ఆవిర్భవించినట్లుగా మనకు
భాగవతం ద్వారా తెలుస్తున్నది. అలాగే పృశ్ని గర్భుడిగా కూడా ఆయన అవతరించాడు. ఇలాగా మరి ఆనాడు అదితి చేసినటువంటి మంగళము, అదితి కశ్యపులు చేసినటువంటి మంగళం నీకు కలగాలి అని అంటే కౌసల్యాదేవి అదితిగా ఉన్నప్పుడు ఏ మంగళమైతే చేసిందో ఆ మంగళము అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఆ జన్మలోనూ మంగళం చేసింది, ఈ జన్మలోనూ మంగళం చేస్తూనే ఉన్నది. పరమాత్మకు జన్మలకు కూడా మంగళం చేసేటటువంటి అవకాశం ఆ కౌసల్యాదేవికి పరమాత్మ కల్పించాడు. మరి అంత విశేషమైనటువంటి మంగళాశాసనం ఇది. ఇలాగా కౌసల్యాదేవి తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతూ ఉంటే, మరి వనవాస దీక్షలో ఎటువంటి అపాయములు కలగకూడదు, సమస్తము మంగళముగానే ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ రాముడికి ఇతి పుత్రస్య శేషాంశ కృత్వా శిరసి భామిని గంధైశ్చాపి సమాలభ్య రామం ఆయతలోచన. ఈ విధంగా మంగళములను పలికి, ఇందులోనూ కూడా మొట్టమొదటి మంగళం ఏమని చెప్పింది? 5 శ్లోకాలు మనం మంగళాశాసనంలో స్వామివారి యొక్క అవతార వైభవాన్ని, అంతకుముందు సాధించినటువంటి ఆ అవతారాల్లో చేసినటువంటి ఘనకార్యములను వాటినన్నింటినీ ఉట్టంకించి మంగళం చెబితే, మరి ఈ సర్గ ఆరంభంలోనే మొట్టమొదటిసారిగా ఆమె రక్ష కట్టినట్టుగా చెప్పింది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా చెప్పింది. యం పాలయతి ధర్మం స్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు అని చెప్పి మొట్టమొదటిసారిగానే చెప్పింది. రామచంద్ర, నీవు స్థిరమైనటువంటి మనస్సుతోటి, నియమంతో ఏ ధర్మాన్ని అయితే నీవు పరిపాలిస్తున్నావో ఆ ధర్మమే నీకు రక్షగా ఉండి నిన్ను రక్షించుగాక అని మొట్టమొదటి మాట చెప్పి, ఆ తరువాత ఈ విధంగా మంగళాశాసనమును చేసింది. మరి ఇలా మంగళాశాసనం చేసిన తర్వాత ఆయతలోచన విశాలమైనటువంటి నేత్రములు గలది అని, ఇక్కడ విశాలమైన నేత్రములు గలది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కన్నులు పెద్దవి చేసుకుని మరి తన కుమారుణ్ణి తేరిపారా చూసుకుంటూ ఉన్నది. ఎందుకు అంటే రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నాడు. 14 సంవత్సరముల వరకు రాముణ్ణి చూచేటటువంటి అవకాశం అనేది ఉండదు. కావున కళ్ళు పెద్దవి చేసుకుని మరి ఆమె రామచంద్రమూర్తినే తదేక దృష్టితోటి ఆర్తిగా అలా చూస్తూ ఉన్నది. ఆ చూపులలో రామచంద్రుని యందు ఆ ఆర్తి ఆదరణ మరి మరొక భావన కూడా కనిపిస్తున్నదట. భామిని. భామిని అంటే చెబుతారు కోపన శైవ భామిని అని చెబుతుంటారు నిఘంటువుల్లో, అమరంలో. అంటే కోపంతో ఉన్నది అని. అంటే ఒకేసారి ఆమె నేత్రములలో ఆ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రామచంద్రుని యందు ఉన్నటువంటి ఆదరణ, ఆ వాత్సల్యము అవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇలా రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి కైకేయి మీద కోపము కూడా ఆ కళ్ళలో తెలుస్తున్నదిట. అందుకనే ఆయతలోచన విశాలమైనటువంటి నేత్రములతోటి రాముణ్ణి ఆర్తితోటి వాత్సల్యంతో వీక్షిస్తున్నది భామిని. అదే ఒకంత కౌసల్య కైకేయి మీద కోపం కలిగినదైనటువంటి కౌసల్య, ఆ కౌసల్యాదేవి పుత్రస్య శిరసి, పుత్రుని యొక్క ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద శేషాంశ్చ మిగిలినటువంటి అక్షతలు, మిగిలినటువంటి అంటే మరి అప్పటి వరకు కూడా భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా అర్చించినది, హోమములు చేయించినది. మరి ఆ విధంగా పూజ చేయగా మిగిలినటువంటి అక్షతలు, ఆ పూజ చేసినటువంటి అక్షతలు, హోమము నుండి వచ్చినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్షతలు రక్ష ఏవైతే ఉన్నాయో వాటిని కృత్వా రామచంద్రుని యొక్క శిరస్సున ఆ అక్షతలను ఉంచి రామం గంధైశ్చ సమాలభ్య, అలాగే ఆ పూజలో వినియోగించినటువంటి ఆ గంధములు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితోటి సమాలభ్య శరీరానికి అలది, శరీరానికి ఆ గంధము మొదలైనటువంటి వాటిని అద్ది ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్య కరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రైరభిజాపచ. ఇంతకుముందు శ్లోకము ఈ శ్లోకము కూడా రెండు కలిపి మనం అన్వయం చెప్పుకోవాలన్నమాట. అందుకనే ఓషధీంచాపి ఈ విధంగా కౌసల్యాదేవి
తేరిపార విశాలమైనటువంటి నేత్రములతో రామచంద్రమూర్తిని ఆర్తితోటి వాత్సల్యంతో ఆదరముతోటి చూస్తూ ఒకంత ఆ కైకేయి మీద కొంత కోపంతో ఉన్నటువంటిదై ఏది ఏమైనప్పటికీ తన కుమారుడికి మంచి జరగాలి అనే మనస్ఫూర్తిగా మరి అనేకమైనటువంటి పూజలు చేయించినది కావున ఆ పూజలు చేసినటువంటి అక్షతలను ఆ రక్షలను కూడా స్వామివారి యొక్క శిరస్సున ఉంచి ఆ అక్షతలను ఆయనకు ఆ గంధముల చేత లేపనం చేసి శుభాం సిద్ధార్థాం విశల్యకరణీం ఓషధీం శుభప్రదమైనటువంటి శుభకారకమైనటువంటిది సిద్ధార్థాం ఫలములను సిద్ధింపజేసేటటువంటిది అంటే సిద్ధించినటువంటి ఫలములు కలిగింది అని అర్థం అంటే ఫలములు సిద్ధించినట్లే అని అక్కడ ఉద్దేశం అన్నమాట అంటే ఫలములను సిద్ధింపజేసేది అయినా ప్రయోజనాన్ని కనిపించే విధంగా చేసేది అయినా విశల్యకరణీం శల్యము అంటే గాయములు అదేవిధంగా బాధలు అని అర్థం విశల్యకరణీం శరీరంలో ఉండేటటువంటి ఆ శారీరకమైనటువంటి దెబ్బలు కానివ్వండి బాధలు కానీ ఇవి మానసికమైనటువంటి బాధలు కానీ ఇవేవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించేదానిని విశల్యకరణి అని అంటారు ఇది ఒక ఔషధ విశేషము అని చెబుతారు అలాగే విశల్యకరణి అంటే ఆ విధమైనటువంటి మానసికమైన శారీరకమైనటువంటి గాయములను మానసికమైనటువంటి బాధలను కూడా తొలగించేదానిని విశల్యకరణి అని అంటారు అటువంటి ఓషధిని అంటే మూలిక అంటారు కదా ఆ మూలికను మంత్రై రక్షాంచకార అభిమంత్రింపజేసి మరి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి హోమాలు అవి కూడా చేయించినది కదా అందుకని ఆ ఔషధిని విశల్యకరణి అని ఆ మూలికని అభిమంత్రణ చేసి రక్షాం చకార రామచంద్రమూర్తి యొక్క చేతికి ఆ రక్షను ధరింపచేసినదిట అంతే కదా ఇప్పటికీ కూడా మనం స్వామివారికి వినియోగించినటువంటి రక్షా కంకణములను ధరించడము అలాగే చిన్నపిల్లలకి దృష్టి దోషము అదేవిధంగా బాలారిష్ట గ్రహ దోషములు ఇవన్నీ తీరడం కోసం ఆ భుజం దగ్గర రక్షను కట్టడము లేకపోతే మొలతాడు దగ్గర చిన్నపిల్లలకి రక్షను కట్టడము తాయెత్తు అంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇప్పటికీ మనం చేస్తూనే ఉన్నాం కదా అలాగే కౌసల్యాదేవి కూడా విశల్యకరణి అనే ఒకానొక ఔషధమును అభిమంత్రణ చేసి దానిని రక్షగా రామచంద్రమూర్తి యొక్క భుజమునకు రక్ష కట్టింది అని చెబుతున్నారు రక్ష కట్టి రక్షాంచకార అభిజజాపచ మరలా రాముడికి రక్ష కలగాలి అని చెప్పి మంత్రములను కూడా పఠించింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కడికైనా బయట తిరిగి వచ్చినా లేకపోతే వాళ్ళకేమైనా కాస్త ఒంట్లో బాగుండకపోయినా ఏం చేస్తారు తల్లులు వారు ఏ ఉప్పు తీసుకునో లేకపోతే మిరపకాయలు తీసుకునో లేకపోతే మరొకటి తీసుకుని వాళ్ళు అలా చదువుతూ ఆ పిల్లలకి దృష్టి తీస్తారు అలా దృష్టి తీయడం ద్వారా వారిలో ఉండే ఈ బాలగ్రహ దోషాలు కానివ్వండి లేకపోతే ఇతరమైనటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం కానీ అదంతా కూడా తొలగిపోయి చక్కగా వాళ్ళు సమయానికి ఆహారం తీసుకుని సరిగ్గా నిద్రపోతారు లేకపోతే వాళ్ళు నిద్ర లేచి ఉలిక్కిపడుతూ ఉంటారు అంటే తల్లి బిడ్డకు రక్ష కలగాలి అని చెప్పి మరి పసిపిల్లాడికి ఈ విధంగా చేయడం అనేది పరిపాటిగా ఉంది కదా మరి అలాంటిది రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నాడు వనంలో ఎంతమంది రాక్షసులు ఎంతమంది ఎన్ని భూతములు పిశాచములు అదేవిధంగా నిర్జన ప్రదేశంలో ఎన్ని దుష్టశక్తులు ఉంటాయి అందుకని ఆ దుష్టశక్తుల యొక్క ప్రభావం రామచంద్రమూర్తి మీద ఏమాత్రమూ ఉండకూడదు అని చెప్పి విశల్యకరణి అనే మూలికను అభిమంత్రణ చేసి రాముడికి కట్టి మరలా ఆ మంత్రములను వాటిని కూడా చదువుతూ రాముడికి రక్ష కలగాలి అని చెప్పి ఇలాగా అనేక విధాలుగా తన కుమారుడి మీద వాత్సల్యంతో రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా రక్షను కట్టి రాముడికి రక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నది చూడండి రామచంద్రమూర్తి అందరినీ రక్షించేవాడు అయితే ఆ రాముడికి రక్షణ కోసమని చెప్పి కౌసల్యాదేవి ఈ విధంగా రక్షను కట్టి ఆయనకు మంగళములను చేకూర్చుతూ ఉన్నది మరి ఈ విశల్యకరణి అనే ఈ ఔషధం గురించి ఇక్కడే కాదు రామాయణంలో మనకు యుద్ధకాండలో లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అస్త్రం వల్ల పడిపోయినప్పుడు కూడా
ఆ సందర్భంలో అంటాడు, పూర్వంతు కథితోయోసౌ వీర జాంబవతా తవ దక్షిణే శిఖరే జాతాం మహౌషధిం ఇహానయ విశల్య కరణీం నామ్న అని చెబుతూ సవర్ణ కరణీం తథా అని, అంటే ఈ విశల్యకరణి అని అంటే బాధలను, శరీరకమైనటువంటి గాయాలను తొలగించి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇచ్చేది అని అర్థం. ఇటువంటి ఔషధములు అవి సంజీవిని పర్వతం అని చెప్పి అన్నారు కదా, అక్కడ దక్షిణ భాగంలో ఉన్నటువంటి పర్వతం మీద ఉన్నాయి, అవి తీసుకురా అని చెప్పి సుషేనుడు వీళ్ళు చెబుతారనమాట. జాంబవంతుడు వీళ్ళందరూ కూడా చెబితే అప్పుడు హనుమంతుల వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకువస్తారు. వాటిల్లో మరొక రకాలు కూడా చెప్పారు. విశల్యకరణి, అలాగే సావర్ణ్యకరణి, సంజీవకరణి, సంధాని అని చెప్పి అన్నారు. వీటిలో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్రయోజనాన్ని చేసేది. ఒకటి గాయములను తగ్గించేది అయితే, మరి ఒకటి విరిగినటువంటి వాటిని అతికించేది, మరి ఒకటి శరీరంలో ఉన్నటువంటి ఎగుడు దిగుడు స్థానాలు ఏవైతే ఉంటాయో వంకరపోయినటువంటి స్థానములు వాటినన్నిటినీ కూడా సరిచేసేది. అలాగే మరికొన్ని పోతున్నటువంటి ప్రాణములని నిలబెట్టేవి ఈ మూలికలన్నీ కూడా. మరి ఈ మూలికలన్నీ కూడా మనకు యుద్ధకాండలో అక్కడ ప్రస్తావించారు. మరి అటువంటి వాటిలో ఒక రకము ఈ విశల్యకరణి అనే మూలిక. మరి కౌసల్యాదేవి అయోధ్యానగరంలోనే ఆ విశల్యకరణి అనే ఒకానొక మూలికను అభిమంత్రణ చేసి రాముడికి రక్షగా కట్టి ఆశీర్వదించి మరలా రాముడికి రక్షగా అభిమంత్రణ కూడా కట్టిన ముందు అభిమంత్రణ చేసింది, కట్టిన తర్వాత కూడా అభిమంత్రణ చేసి రాముడికి సర్వథా అంటే అన్ని విధాలుగాను కూడా రక్ష కలగాలి, ఎటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం ఉండకూడదు అని చెప్పి ఆశీస్సులను అందించి ఉవాచాతి ప్రహృష్టేన సా దుఃఖవశవర్తిని వాంగ్మాత్రేణ నభావేన వాచా సంసజ్జమానయా. మరి ఇంకా రక్ష కట్టడము, మంగళాశాసనము చెయ్యటము అంతా పూర్తయిన తర్వాత ఇక కౌసల్యాదేవికి కొంత ధైర్యం అనేది వచ్చింది. సరే, ఇంతగా మనం దైవానుకూలం కోసం ప్రార్థించాం కాబట్టి రాముడికి ఏమీ అపాయం జరగదులే అని కొంత ధైర్యాన్ని వచ్చింది. ధైర్యాన్ని తెచ్చుకుని ఆ కౌసల్యాదేవి దుఃఖవశవర్తిని, దుఃఖంతో మానసికంగా మనస్సులో ఎంతో దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా అతి ప్రహృష్ట ఇవ, ముఖంలో మాత్రము ఆనందిస్తున్నటువంటి దానిలాగా. అంతే కదా, మరి కుమారుణ్ణి, కొడుకుని, లేకపోతే పిల్లలని, అమ్మాయినైనా కావచ్చు, ఎవరినైనా సరే దూర ప్రదేశాలకు పంపిస్తున్నారు అంటే బాగా చదువుకు రావాలి, నువ్వు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి పైకి ఆనందంగా ఆ మాటలు మాట్లాడుతున్నా చాలా నవ్వుతూ పంపించినప్పటికీ కూడా మనస్సులో తల్లిదండ్రులకి ఆ బాధ అలాగే ఉంటుంది. కానీ ఆ బాధను కనుక అలా బయలుదేరేటప్పుడు వ్యక్తపరిచినట్లయితే వెళ్ళేవారు కూడా ఖిన్నులవుతారు, వెళ్ళేవారికి కూడా బాధ కలుగుతుంది. కావున ఆ వెళ్ళేవారి యొక్క బాధ కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ పంపించేటటువంటి వారిలో ఎంత బాధ ఉన్నా అది బయటికి పొంగి వస్తున్నప్పటికీ కూడా దానిని అణుచుకుని గంభీరంగా మాట్లాడుతున్నట్టుగా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి చెబుతుంటారు కదా, వాళ్ళు లోలోన బాధపడుతూనే ఆ బాధ కనిపించకుండా పిల్లలకు ధైర్యం చెబుతుంటారు కదా. అదే విధంగా ఇక్కడ కౌసల్య కూడా దుఃఖవశవర్తిని, మనస్సులో ఎంతో దుఃఖము దాగి ఉన్నప్పటికీ కూడా అతి ప్రహృష్ట ఇవ, ఆనందంగా పంపుతున్నట్లుగా సంతోషంగా ముఖాన్ని పెట్టి బాగా సంతోషిస్తున్నట్లుగా ముఖంలో ఆ కవళికలను చూపిస్తూ సంసజ్జమానయా వాచ, తత్తరపాటు చెందుతూ గద్గదమైనటువంటి స్వరంలో, అంటే ముఖంలో ఏదో నవ్వుతున్నట్టుగా ముఖం పెట్టగలుగుతుంది కానీ ఏదో గంభీరంగా మాట్లాడుతున్నట్టుగా ప్రయత్నిస్తుంది కానీ మనస్సులో ఉన్నటువంటి దుఃఖం ఎక్కడికి పోతుంది? మరి మనస్సులోంచి వచ్చేటటువంటి మాటలో ఆ దుఃఖానికి సంబంధించినటువంటి గద్గద స్వరం ఎక్కడికి పోతుంది? అందుకనే సంసజ్జమానయా వాచ, చాలా ప్రయత్నపూర్వకంగా గద్గదమైనటువంటి తత్తరపాటు పడుతున్నటువంటి స్వరముతోటి వాంగ్మాత్రేణ ఆ మాటను కూడా సంభాళించుకుంటూ గంభీరంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ వాంగ్మాత్రైన నోటితోటి మాటతో మాత్రమే ఉవాచ పలుకుతూ ఉన్నది. అంటే ఆమె యొక్క సంతోషము
ముఖంలోనూ మాటలోనూ మాత్రమే చూపిస్తూ ఉన్నది, మనసులో మాత్రం నభావేనా, మనసులో మాత్రం ఏమాత్రం సంతోషం లేదు, ఏమాత్రము ధైర్యము లేదు. కానీ ఆమె యొక్క ముఖంలో ఆనందాన్ని చూపిస్తున్నది, మాటలో కొంత ధైర్యాన్ని కూడా చూపిస్తూ ఉన్నదన్నమాట. అంటే తన మనసుకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాముడు మరి వనవాసానికి బయలుదేరుతున్నాడు కావున తాను బోరున ఏడ్చినట్లయితే ఆ బాధను చూసి రాముడు తట్టుకోలేడు. అందుకని అలా బయలుదేరేటువంటి వాడిని ఏడిపించకూడదు, బయలుదేరే సందర్భంలో అశుభకరమైనటువంటి ఆ రోదనలను వినిపించకూడదు అనే ఉద్దేశ్యంతో కౌసల్యాదేవి మనస్సులో ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా, ఆ దుఃఖం పొంగి బయటకు వస్తున్నప్పటికీ కూడా అణచుకొని కేవలం వాక్కుతోటి, అంటే ఏమిటి, నాలుక చివరి నుంచి అంటుంటారు కదా, అలాగా వాక్కుతో మాత్రము నాయనా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ముఖంలో ఆనందాన్ని ప్రయత్నపూర్వకంగా చూపిస్తూ మాట్లాడుతున్నది. నభావేనా, మాట్లాడే మాటలు ఇవి మనస్సులోంచి వస్తున్నటువంటివి కాదు. అంటే ఆ సంతోషం అనేది మనస్సులో లేదు, ధైర్యం అనేది మనస్సులో లేదు, కానీ ముఖంలోనూ ఆ వాక్కులోనూ ధైర్యాన్ని చూపిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతూ ఆనమ్యమూర్ధ్ని జాఘ్రాయ పరిష్వజ్య యశస్విని అవదత్పుత్ర సిద్ధార్థో గచ్చ రామ యథా సుఖం. రామ అంటూ యశస్విని కీర్తిమంతురాలైనటువంటి, అసలు రాముణ్ణి వనవాసానికి పంపించడంతో కౌసల్యకి గొప్ప కీర్తి వచ్చింది. అంతెందుకు, రాముడికి జన్మనివ్వడం ద్వారానే కౌసల్యకి గొప్ప కీర్తిని గడించింది కౌసల్య. అందుకనే యశస్విని గొప్ప కీర్తిమంతురాలైనటువంటి ఆ కౌసల్యాదేవి ఆనమ్య రాముని యొక్క శిరస్సుని తన చేతితోటి నిమురుతూ మూర్ధ్ని ఆగ్రాయ ఆ శిరస్సుని ఆ చేతిలోకి తీసుకుని రెండు చేతులతోటి రాముని యొక్క ఆ ముఖాన్ని చేతిలోకి తీసుకుని కిందకి వంచి మూర్ధ్ని ఆగ్రాయ ఆ బ్రహ్మరంధ్రం మీద ఆ శిరస్సు మీద ఆఘ్రాణం చేసి తల మీద మార్కొని అని అంటారు. అంటే ఆఘ్రాణం చేయటం అనమాట. ఆఘ్రాణం చేసి వాసన చూచి పరిష్వజ్య రాముణ్ణి కావలించుకుని అక్కున చేర్చుకుని రామచంద్ర పుత్ర బిడ్డ సిద్ధార్థ నీ ప్రయోజనం, నీవేదైతే దీక్ష అనుకుంటున్నావో ఆ దీక్షలో సిద్ధార్థ ప్రయోజనం నెరవేరినటువంటి వాడివై, నీ నియమాన్ని సిద్ధింపజేసుకున్న వాడివై, నీవు కృతార్థుడవై కృతకృత్యుడవై యథా సుఖం, సుఖంగా అంటే ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా నీ యొక్క దీక్షను పూర్తి చేసి నీవు గచ్చ వెళ్ళవయ్యా ఇతి ఉవాచ అని ఆమె కౌసల్యాదేవి అనుమతి ఇచ్చేసింది. రామచంద్ర అని చెప్పి అంటూ ఆమె ప్రేమగా రాముణ్ణి తన రెండు చేతులతో కూడా రాముని యొక్క ముఖాన్ని తీసుకుని పట్టుకుని ఒక్కసారి కిందికి వంచి రాముడి శిరస్సు మీద ఆమె ఆఘ్రాణం చేసి ముద్దాడటము అని అంటారు. ముద్దాడటము అంటే బొగ్గల మీద ముద్దు పెట్టడం కాదు, ఆ పిల్లల యొక్క శిరస్సును తీసుకుని బ్రహ్మరంధ్రం మీద ఆఘ్రాణం చేయటము, దానివల్ల వీళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి చెబుతారు. అలా బ్రహ్మరంధ్రం మీద ఆఘ్రాణం చేయటం ద్వారా అలాగా దానినే ముద్దాడటం అంటారు. అలాగా తన బిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తిని అలా చేతిలోకి తీసుకుని ఆ శిరస్సు మీద ఆఘ్రాణం చేసి అక్కున చేర్చుకుని రామచంద్రుణ్ణి, నాయన నీవు అనుకున్నట్లుగా ధర్మము కోసము అని ఆ వనవాస దీక్షను చక్కగా సుఖంగా ఎటువంటి కష్టము లేకుండా పూర్తి చేసి కృతార్థుడమైనటువంటి వాడివై గచ్చా అడవికి వెళ్ళి తిరిగి రావయ్యా ఇది ఉవాచ. నీ దీక్షలో నువ్వు కృతార్థుడు అవ్వటం కోసం చక్కగా వనవాసానికి వెళ్ళి రావయ్యా అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి అనుమతిస్తూ ఆశీస్సులను అందిస్తూ అనుమతించి అరోగం సర్వసిద్ధార్థం అయోధ్యాం పునరాగతం పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని. అయితే నువ్వు తిరిగి వచ్చే వరకు కూడా నేను జీవించి ఉంటాను, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, నీవు మరలా తిరిగి వచ్చి
పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నటువంటి వాడివై ఈ రాజసింహాసనాన్ని అధిష్ఠించి నీవు రాజుగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటే చూడాలి అనే కోరిక ఏదైతే ఉన్నదో, నిన్ను మరలా చూడాలి అనే కోరిక, ఆ కోరికే నన్ను బ్రతికిస్తుంది. నీవు మరలా తిరిగి వస్తావు అనే ఆశ, ఆ ఆశే నన్ను జీవించే విధంగా చేస్తుంది. కావున నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటూ, వత్స నాయన రామచంద్ర, అరోగం, ఎటువంటి శారీరకమైనటువంటి రోగములు కూడా లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి వాడిగాను, సర్వసిద్ధార్థం, నిర్వర్తించవలసినటువంటి సకల ధర్మములు నిర్వర్తించినటువంటి కృతకృత్యుడైనటువంటి వాడిగాను, సర్వ విషయములలో ఉన్నతమైనటువంటి గొప్పవాడిగా కీర్తించబడేవాడిగాను ఉన్న నిన్ను, సుఖం, చాలా సుఖంగా ఉన్నటువంటి నిన్ను, పునః అయోధ్యామాగతం, మరలా అయోధ్య నగరానికి తిరిగి వచ్చినటువంటి వాడిగా, తిరిగి వచ్చేటటువంటి నిన్ను, రాజవర్త్మని సుస్థితం, రాజమార్గంలో ఉన్నటువంటి వాడిగా. అంటే ఏమిటి? మీ పూర్వీకులందరూ కూడా ఏ విధంగా అయితే రాజ్యాన్ని పరిపాలించారో అదే విధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడిగా, త్వాం పశ్యామి, నిన్ను చూస్తాను అని. అంటే ఏమిటి? ఏ రాజమార్గం గుండా, అయోధ్య వీధుల్లో ఉన్నటువంటి ఏ రాజమార్గం గుండా నీవు వనవాసానికి వెళతావో, మరి ఆ వనవాసాన్ని సుఖముగా పూర్తి చేసుకుని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగాను, పరిపూర్ణంగా దీక్షలన్నీ ధర్మములన్నీ పాటించినటువంటి ఉత్తమమైనటువంటి వాడిగా నీవు ఇదే రాజమార్గంలో తిరిగి వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠించి నీవు రాజ్యాన్ని ఏలుతూ ఉండే ఆ సన్నివేశాన్ని నేను భవిష్యత్తులో చూడగలుగుతాను. ఆ సన్నివేశాన్ని చూడటం కోసమే నేను జీవించి ఉంటాను నాయన. కావున క్షేమంగా నీవు వెళ్ళిరా అని అంటూ, ప్రణష్ట దుఃఖ సంకల్ప హర్ష విద్యోతితానన ద్రక్ష్యామి త్వాం వనాత్ ప్రాప్తం పూర్ణచంద్రమివోదితం. ఇప్పుడు నేను బాధపడవచ్చుగాక, నీవు వనవాసంలో ఉన్నప్పుడు పుత్రవియోగంతో నేను బాధపడవచ్చుగాక, కానీ దీనికంటే మించినటువంటి ఆనందాన్ని నీవు తిరిగి వచ్చిన తర్వాత నేను పొందుతాను. ఎందుకు అంటే, కష్టము తర్వాత వచ్చేటటువంటి సుఖము, దుఃఖము తర్వాత వచ్చేటటువంటి ఆనందము అవి మరింత గొప్పగా ఉంటాయి, మరింత ఆస్వాదయోగ్యంగా ఉంటాయి. అంతే కదా? పగలంతా కష్టపడినటువంటి వారు రాత్రిపూట అలా మంచం మీద పడుకుని ఉంటే వారు ఆ సుఖాన్ని ఆస్వాదించగలుగుతారు. అంతే కదా? అందుకని ఈ కష్టాన్ని పూర్తిగా మరిచిపోయి మరింత సుఖాన్ని ఆస్వాదించగలుగుతారు. అందుకనే నాకు ఇప్పుడు నేను బాధపడినప్పటికీ కూడా నీవు తిరిగి వచ్చినట్లయితే అప్పుడు ఇంతకు మించినటువంటి ఆనందాన్ని పొందగలుగుతాను. ఇది స్ఫూర్తి అని అంటారు. కష్టపడుతున్నప్పుడు ఆ కష్టం గురించి ఆలోచించకుండా ఈ కష్టం వల్ల రాబోయే ఫలితం గురించి కనుక ఆలోచించినట్లయితే ఈ కష్టము కూడా మనకు ఇష్టంగా ఉంటుంది. అంతే కదా? నెల రోజులు కష్టపడుతున్నప్పుడు కష్టపడ్డాము అని అనుకుంటూ జీతం వచ్చినప్పుడు మాత్రం సుఖపడ్డాము అని అనుకుంటే అలాగా? ఈ నెల రోజులు కష్టపడితేనే ఆ సుఖం అనేటువంటి జీతం అనేది వస్తుంది. కావున నెల రోజులు కూడా ఈ కష్టాన్ని ఆనందంగా కనుక భరించగలిగినట్లయితే దీని ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము మరింత సుఖాన్ని ఇస్తుంది, మరింత తృప్తిని ఇస్తుంది. కావున ఈ కష్టం ద్వారా వచ్చేటటువంటి ఫలము, కష్టము తర్వాత వచ్చేటటువంటి సుఖం ఏదైతే ఉందో అది మరింత ఆనందాన్ని కలగజేస్తుందన్నమాట. అందుకనే చెబుతున్నాడు, వనాత్ప్రాప్తం, వనము నుండి వచ్చినటువంటి, కౌసల్యాదేవి అంటున్నది, వనాత్ప్రాప్తం, వనము నుండి మరలా తిరిగి వచ్చినటువంటి త్వాం, నిన్ను, ప్రణష్ట దుఃఖ సంకల్ప, అప్పుడు నా మనసులో ఉన్నటువంటి దుఃఖములు కానీ కష్టములు కానీ ఏవి ఉండవు. అవన్నీ కూడా వనము నుండి నీవు తిరిగి రాగానే ఒక్కసారి అవన్నీ తుడిచిపెట్టినట్లుగా అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు నేను అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాను. అందుకనే ప్రణష్ట దుఃఖ సంకల్ప, దుఃఖానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడు? నీవు వనము నుండి మరలా తిరిగి వచ్చినప్పుడు. అంతేకాదు, హర్ష విద్యోతితానన, నా ఆనందానికి అవసరం లేవు. ఈ హర్షము అనేదానికి చెబుతారు, రోమాంచితమయ్యేంతటి ఆనందాన్ని హర్షము అంటారు. నీవు వనవాసం నుండి తిరిగి వచ్చినటువంటి నిన్ను గనక నేను చూచినట్లయితే రోమాంచితమయ్యేంతటి
గొప్ప ఆనందంతో హర్ష విద్యోతితారణ ఆ ఆనందంతో ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఉదితం ఉదయించినటువంటి అంటే అటువంటి ముఖంతో నేను నిన్ను వీక్షిస్తాను. అంతేకాదు నీవు కూడా అప్పుడు ఎలా ఉంటావు? ఉదితం ఉదయించినటువంటి పూర్ణచంద్రం ఇవ, పూర్ణచంద్రుడిలాగా అంటే పరిపూర్ణమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తూ సుఖాన్ని ఇస్తూ ఆనందపరిచేటటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుడు. పరిపూర్ణచంద్రుడు ఏ విధంగా ఉంటాడో అలా ఉన్నటువంటి త్వాం నిన్ను ద్రక్ష్యామి నేను చూడగలను నాయన. నా భవిష్యత్తు కనిపిస్తున్నది కావున ఆ భవిష్యత్తును తలుచుకునే నేను ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాను. అంటే ఏమిటి? 14 సంవత్సరముల తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీవు రావాలి. ఆ నువ్వు తిరిగి వచ్చేటటువంటి సన్నివేశాన్ని తలచుకుంటూనే ఈ 14 సంవత్సరములు కూడా నేను బాధతోటి జీవిస్తూ ఉంటాను. ఆ సన్నివేశాన్ని తలుచుకుని ఆనందాన్ని పొందుతూ జీవిస్తూ ఉంటాను. ఎప్పుడైతే నీవు తిరిగి వస్తావో అలా తిరిగి వచ్చినటువంటి నిన్ను ఎప్పుడైతే నేను చూడగలుగుతానో అప్పుడు నా మనసులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖములు ఆ దుఃఖానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా అన్నీ తొలగిపోతాయి. నా ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అప్పటి వరకు నా మనసులో ఆనందం అనేది ఉండదు. అలాగే నీవు ఎప్పుడైతే ఆ విధంగా పరిపూర్ణ చంద్రుడిలాగా తిరిగి వస్తావో అలా చూడటం వల్ల నేనే కాదు నాతో పాటు ఎంతోమంది ఆనందిస్తారు. కావున రామచంద్ర ఆ సన్నివేశాన్ని తలుచుకుంటూ 14 సంవత్సరములు కూడా ఎలాగోలా జీవించేస్తాను, జాగ్రత్తగా వెళ్ళిరా నాయన అని చెప్పి అంటున్నది. అంటూ భద్రాసన గతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామి చ పునస్త్వాంతు తీర్ణవంతం పితుర్వచ. ఇంకా చెప్తున్నది రామచంద్ర పితుహువచ తీర్ణవంతం. నీవు తండ్రి మాట కోసం కదా, పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని పరిపాలించడం కోసం నీవు వనవాసానికి వెళుతున్నావు. కావున నీవు ఏ ధర్మం కోసమైతే వనవాసానికి వెళుతున్నావో, ఏ తండ్రి యొక్క మాట కోసమైతే నీవు వనవాసానికి వెళుతున్నావో ఆ తండ్రి మాటను నెరవేర్చినటువంటి వాడివై, తీర్ణవంతం నెరవేర్చిన వాడివై అని చెప్పి అంటున్నది. అలా నీవు తండ్రి మాట నెరవేర్చిన వాడివై కృతార్థుడమైనటువంటి నీవు వనవాసాత్ పునః ఇహాగతం, వనవాసం నుండి మరలా నీవు ఇక్కడికి తిరిగి వరాగా భద్రాసనగతం త్వాం ద్రక్ష్యామిచ. భద్రాసనం మీద ఆ రాజసింహాసనం మీద కూర్చొని ఉండగా నిన్ను నేను చూడబోతాను నాయన 14 సంవత్సరముల తరువాత అని చెప్పి అంటున్నది. అంటే ఏమిటి ఇక్కడ? తండ్రి మాట వినడము అనేది, తండ్రి మాటను నెరవేర్చడము అనేది కూడా బాధ్యత అనే విషయాన్ని కౌసల్యాదేవి కూడా ఒప్పుకున్నది అనే విషయం మనకు తెలుస్తున్నది. మొదట్లో అన్నది తండ్రి మాటే కాదు నాయన, తల్లిని కూడా సేవించాలి, తండ్రి మాట కూడా తల్లి మాట కూడా వినాలి అని అంటే రాముడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అవునమ్మా, తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి. ముందు నాన్నగారు చెప్పారు కావున నాన్నగారు చెప్పినట్లుగా 14 సంవత్సరములు వనవాసం చేసి ముందు నాన్న మాట వింటాను. నీవు కూడా చెప్పావు కావున నీ మాట వ్యర్థం కాకుండా 14 సంవత్సరముల తరువాత నీవు ఎలా చెబితే అలాగే చేస్తాను అని చెప్పి సమాధానం చెప్పాడు. మరి దానికి కౌసల్యాదేవి కూడా ఒప్పుకున్నది. కావుననే ఇప్పుడు ఏమంటున్నది? ఏ తండ్రి మాట కోసమైతే నీవు వనవాసానికి వెళుతున్నావో ఆ తండ్రి మాటను నెరవేర్చి కృతార్థుడవై తీర్ణుడవై, తీర్ణవంతం, తీర్ణ అంటే దాటినటువంటి వాడు అని అర్థం, పారంగత దాటినవాడు అని అర్థం. మరి ఆ తండ్రి మాటను నెరవేర్చినప్పుడే ఆ వరములను నెరవేర్చినటువంటి వాడు, అంటే తండ్రి కౌసల్యాదేవికి కైకేయికి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చినటువంటి వాడవుతాడు. అలాగా తాను ఆ రాముడు వనవాసం చేయటం ద్వారా తండ్రి మాట తాను విన్నట్టు అయింది. అంతేకాదు తండ్రిని కూడా తరింపజేసినట్లయింది. తండ్రి కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వాడు అయ్యాడు. అందుకనే అంటారు కదా, స్వయం తీర్ణ పరాం స్థారయతి అని చెప్పి స్వయంగా తాను కార్యాన్ని నెరవేర్చేటటువంటి వాడు, తాను దాటగలిగినటువంటి వాడు ఇతరులను కూడా దాటించగలుగుతాడు, ఇతరులను కూడా రక్షించగలుగుతాడు. అలాగే మరి రామచంద్రమూర్తి తాను వనవాస దీక్ష చేసి తండ్రి మాట విన్నటువంటి వాడిగా తన నియమాన్ని తాను పాటించినటువంటి వాడై, అలాగే తండ్రి ఆ కైకేయికి ఇచ్చినటువంటి మాటను కూడా నెరవేర్చి ఆయన యొక్క ధర్మాన్ని కూడా మాటను కూడా నిలబెట్టినటువంటి వాడయ్యాడు. అందుకనే ఏమంటున్నది? నీవు
పితృవాక్య పరిపాలన కోసం, ధర్మం కోసం నీవు వెళుతున్నావు కావున ఆ ధర్మాన్ని నెరవేర్చి తండ్రి యొక్క మాటను సఫలం చేసినటువంటి వాడై మరలా అయోధ్య నగరానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి ఉండగా నేను చూచి ఆనందిస్తాను నాయనా అని అంటూ మంగళైరుప సంపన్న వనవాసాదిహాగత వధ్వా మమ చ నిత్యం త్వం కామాన్ సంవర్ధయాహి భో. ఇంకా అంటున్నది అంటే కౌసల్యాదేవి తాను చెప్పదలుచుకున్నటువంటి వాడిని కూడా ఇవన్నీ నెరవేరేవి అని అంటున్నది. ఏమని? భోహో నాయన రామచంద్ర, వనవాసాదిహాగత, వనవాసం పూర్తి చేసి మరలా నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి వాడివై వచ్చి మంగళై ఉపసంపన్న, సమస్తమైనటువంటి మంగళములతో కూడుకున్న వాడివై అంటే ఏమిటి? ఈ నారవస్త్రాలు కానీ ఇవేమీ లేకుండా చక్కగా సమస్తమైనటువంటి అలంకారములతోటి రాజులకు ఉచితమైనటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి వాటితోటి చక్కగా దివ్యమంగళాకారుడివై ఉండి త్వం వధ్వాహ నా కోడలైనటువంటి సీతాదేవి యొక్క మమచ నా యొక్క అంటే చూడండి, ఒక యజమానికి ఆ కుమారుడికి తన తల్లిని ఆనందపరచవలసినటువంటి బాధ్యత, తన భార్యను ఆనందపరచవలసినటువంటి బాధ్యత ఆ యజమానికి ఉన్నది అనే విషయం ఇక్కడ తెలుస్తుందన్నమాట. కౌసల్య అంటున్నది, కేవలం నన్ను ఆనందపరచడం కాదు నాయన, నీ భార్య అయినటువంటి సీతాదేవిని కూడా ఆనందపరచాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీవు వనవాసాన్ని పూర్తి చేసి మరలా అయోధ్య నగరానికి వచ్చి రాజకుమారుడిలాగా చక్కగా నీవు ఈ రాజటీవితోటి మంగళకరమైనటువంటి ధారణతో, మంగళకరమైనటువంటి దివ్యమంగళాకారుడిగా ఆభరణములను, వస్త్రములను, చక్కటి పట్టు వస్త్రములను, పీతాంబరములను ధరించి నీవు ఈ అయోధ్య నగరంలో సింహాసనాన్ని అధిష్ఠించి వధ్వాహ కోడలైనటువంటి సీతాదేవికి మమచ నాకు కూడా కామాన్ సంవర్ధయ. కామాన్ అంటే మేమేవైతే మా అభీష్టములు ఏవైతే ఉన్నాయో, మా చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మా ముచ్చటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నీవే తీర్చాలి నాయనా అని చెప్తూ సంవర్ధ అంటే సంవర్ధ అనేదానికి సంవర్ధయ అని అర్థం చెప్పుకోవాలి. చెప్పుకుని యాహి కావున నీవు జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా అని అంటున్నది. అంటే వెళ్ళి వచ్చిన తరువాత రామచంద్రమూర్తి ఆచరించవలసినటువంటి రామచంద్రమూర్తి యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, ఎంతమందిని సంతోషపెట్టాలి, ఎంతమంది రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కావున ఏమాత్రము జాగు చేయకూడదు, వెంటనే తిరిగి రావాలనే విషయాన్ని గుర్తు చేస్తూ నీవు మరలా తిరిగి వచ్చి మంగళకరమైనటువంటి వేషధారణతోటి దివ్యమంగళాకారునిగా సింహాసనాన్ని అధిష్ఠించి కోడలైనటువంటి సీతాదేవిని నన్ను కూడా ఆనందపరిచి మా అభీష్టములను, మా ముచ్చటలను ఎన్నో నీవు తీర్చవలసి ఉంది నాయన, కావున జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటూ మరి ఇక్కడ మంగళైరుపపన్న అని అన్నది. మంగళముల చేత కూడినటువంటి వాడివై అని. ఏమిటి మంగళము? మనం ఈ సర్గ మొదటి నుంచి కూడా మంగళము అంటే శుభం కలిగేటటువంటి దాన్ని మంగళము అన్నారు. మరి దానికి ప్రత్యేకంగా నిర్వచనం చెబుతూ ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్త వివర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం ఋషిభి తత్వదర్శిభి అని ఏకాదశి తత్వంలో మనకు తెలియజేశారు. ప్రశస్తమైనటువంటిది అంటే మన సనాతన ధర్మం, మన పెద్దలు, అదేవిధంగా ఋషులు, వీళ్ళందరూ కూడా మన వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా లోక కళ్యాణం కోసం ధర్మపరంగా దేనినైతే ఆచరించారో, ఎటువంటి వాటినైతే ధరించారో అవి ప్రశస్తమైనటువంటివి అని అన్నారు. ఆ విధంగా ప్రశస్తమైనటువంటి వాటిని ఆచరించటము, అలాగే అప్రశస్తమైనటువంటివి అంటే ఏమిటి? మన పెద్దలు చెప్పనటువంటివి, మన సంప్రదాయంలో లేనటువంటివి, అదేవిధంగా మనకు సనాతన ధర్మంగా కానిటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని అప్రశస్తములు అని చెప్పి అన్నారు. అవి అమంగళకరమైనటువంటివి అన్నారు. కావున మంగళకరమైనవి ఏవి అంటే అప్రశస్తమైనటువంటివి అంటే ఏమిటి? అనిష్టమైనటువంటివి ఏవైతే ఉంటాయో, అరిష్టాన్ని కలగజేసేవి, ఆ అరిష్టాన్ని కలగజేసే వాటిని తొలగించేసి మంగళము శుభమును కలగజేసేవి ఏవైతే ఉంటాయో మన పెద్దలు బోధించినటువంటివి వాటిని ఆచరించడం ఏదైతే ఉందో దానినే
మంగళము అని అన్నారు. ఆ మంగళములలో కూడా కొన్ని ద్రవ్యములను కూడా మనకు మంగళ ద్రవ్యాలుగా సూచించారు. వాటిలో చెబుతూ పూర్ణకుంభం ద్విజం వేశ్యాం శుక్లధాన్యంచ దర్పణం దధ్యాజ్యం మధులాజంచ పుష్పం దుర్వాక్షతం సితం వృషం గజేంద్రం తురగం జ్వలదగ్నిం సువర్ణకం, ఇంకా చాలా విశేషాలు చెప్పారు. మన వాళ్ళు మంగళద్రవ్యములు అంటుంటారు కదా, మరి శుభకార్యములలో వాటిల్లో తప్పనిసరిగా వాటిని వినియోగిస్తూ ఉంటాం, వాటిని ధరించి ముందుకు నడుస్తూ ఉంటాం. పూర్ణకుంభము, అదేవిధంగా గురువులు పండితోత్తములు, అలాగే తెల్లని ధాన్యము, అద్దము, దధి, నెయ్యి, మధు అంటే తేనె, లాజలు అంటే పేలాలు, పుష్పములు, గరిక, అక్షతలు, ఇవన్నీ కూడా మంగళద్రవ్యాలుగా చెప్పారు. అందుకనే కౌసల్యాదేవి కూడా వీటినన్నింటినీ సమకూర్చి వీటినన్నింటినీ కూడా బ్రాహ్మణోత్తములకి వారందరికీ కూడా ఇచ్చినది, వీటినన్నింటినీ కూడా మరి రామచంద్రమూర్తికి చూపించినది. అందుకని ఈ మంగళ ద్రవ్యాలు చూడటం ద్వారా శుభశకునము అంటారు, వీటి ద్వారా మేలు జరుగుతుంది అని చెప్పి అన్నారు. అలాగే లోకేస్మిన్ మంగళాన్యష్టు అష్టమంగళములు అని చెప్పి అన్నారు. 8 ముఖ్యంగా మంగళకరమైనటువంటివి అని చెబుతూ బ్రాహ్మణో గౌర్హుతాశన హిరణ్యం సర్పిరాదిత్య ఆపో రాజా తథాష్టమ అని చెబుతూ, బ్రాహ్మణోత్తముడు అంటే చక్కగా వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి పండితోత్తములు, గోవు, అదేవిధంగా అగ్నిహోత్రుడు, బంగారము, నెయ్యి, సూర్యుడు, నీరు, రాజు, ఇవన్నీ కూడా మంగళమును కలిగించేవి. వీరిని దర్శించుకున్న ఈ ద్రవ్యములను కానీ వారిని కానీ దర్శించుకున్నట్లయితే కనుక మంగళము జరుగుతుంది, శుభం కలుగుతుంది అని చెప్పి అన్నది. అందుకనే కౌసల్యాదేవి ఈ మంగళకరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ సందర్భంలో అక్కడికి తెప్పించి వాటన్నింటితోటి కూడా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయించి రామచంద్రమూర్తికి మంగళం కలగాలి అని ప్రార్థించి మరి రక్ష కట్టి విజయుడవై చక్కగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావయ్యా, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము, నీవు వచ్చిన తర్వాత జరిగేటటువంటి సన్నివేశాలని తలుచుకుంటూ ఈ 14 సంవత్సరములు కూడా మేము జీవిస్తాము, కావున క్షేమంగా వెళ్ళిరా ఆయన అని చెబుతూ మంగళైరుపసంపన్న వనవాసాదిహాగత వధ్వా మమచ నిత్యంచ త్వం కామాన్ సంవర్ధయ అని చెబుతూ ఇలాగా నీవు నా అభీష్టములను, అదేవిధంగా నీ భార్య అయినటువంటి సీతాదేవి యొక్క అభీష్టములను కూడా నెరవేర్చవలసి ఉన్నది, కావున జాగ్రత్తగా క్షేమంగా నీవు వనవాసానికి వెళ్ళిరా నాయనా అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించడానికి సిద్ధమై మరి మంగళములను పలికినది. మరి ఇందులో ఉన్నటువంటి మరి తర్వాత రామచంద్రమూర్తి అక్కడ నుండి బయలుదేరి సీతాదేవిని ఏ విధంగా ఊరడించాడు, సీతాదేవి ఏం మాట్లాడింది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామిని గంధైశ్చాపి సమాలభ్య రామమాయతలోచనా ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకార రక్షాం కౌసల్యా మంత్రైరభిజజాప చ ఉవాచాతి ప్రహృష్టేవ సా దుఃఖవశవర్తిని వాంగ్మాత్రేణ న భావేన వాచా సంసజ్జమానయా ఆనమ్య మూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్విని అవదత్పుత్ర సిద్ధార్థః గచ్చ రామ యథా సుఖం
सर्वसिद्धार्थम् अरोगं सर्वसिद्धार्थम् अरोगम् सर्वसिद्धार्थम् अयोध्यां पुनरागतम् अयोध्याम् पुनरागतम् पश्यामि त्वां सुखं वत्स पश्यामि त्वाम् सुखम् वत्स सुस्थितं राजवर्त्मनि सुस्थितम् राजवर्त्मनि प्रणष्टदुःखसङ्कल्पा नष्टदुःखसङ्कल्पा हर्षविद्योतितानना हर्षविद्योतितानना द्रक्ष्यामि त्वां वनात् प्राप्तम् द्रक्ष्यामि त्वाम् वनात् प्राप्तम् पूर्णचन्द्रमिवोदितम् पूर्णचन्द्रमिवोदितम् भद्रासनगतं राम भद्रासनगतम् राम वनवासादिहागतम् वनवासादिहागतम् द्रक्ष्यामि च पुनस्त्वां तु द्रक्ष्यामि च पुनस्त्वाम् तु तीर्णवन्तं पितुर्वचः तीर्णवन्तम् पितुर्वचः मङ्गलैरुपसम्पन्नः मङ्गलैरुपसम्पन्नः वनवासादिहागतः वनवासादिहागतः वध्वा मम च नित्यं त्वम् वध्वा मम च नित्यम् त्वम् कामान् संवर्धयाहि भो कामान् संवर्धयाहि भो इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे पञ्चविंशे सर्गे पञ्चविंशे सर्गे 8 శ్లోకాः 8 శ్లోకాः ఇక మంగళాశాసన శ్లోకాలను పారాయణ చేసుకుందాం. యన్మంగళం సహస్రాక్షే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత వృత్రనాశే సమభవత తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం యన్మంగళం సుపర్ణస్య యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ అమృతోత్పాదనే దైత్యాన్ ఘతో వజ్రధరస్య యత్ ఘటో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః విక్రమాన్ ప్రక్రమతః విష్ణోరమిత తేజసః విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ యదాసీన్మంగళం రామ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం ఋతవః సాగరాద్వీపాః సాగరాద్వీపాః వేదాలోకాదిశశ్చ తే వేదాలోకాదిశశ్చ తే మంగళాని మహాబాహో మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. దిశంతు తవ సర్వదా. ఇక ఫలశ్రుతిని ధన్వంతరి ధ్యాన శ్లోకాలను అలాగే మంగళ శ్లోకాలను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాద్ సుఖం జీవంతి తే చిరం. ఓం
नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यवार्किः दीर्घायुः संहिकेयः विपुलतयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.